హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. ఈరోజు అయితే పొటాటో ఫ్రై చేయబోతున్నాము. చూడండి పొటాటోస్ ఎలా కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి అయితే వేయాలి. ఆయిల్ వేడెక్కాక తర్వాత అయితే మనం జీలకర్ర వేసుకోవాలి. రెండు బాగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఇంకా ఎండుమిరపకాయలు అయితే వేయాలి. వీటి వల్ల ఫ్రైకి అయితే మంచి టేస్ట్ వస్తుంది కరివేపాకు ఎక్కువ వేసుకుంటే. నెక్స్ట్ అయితే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవడం వల్ల ఫ్రైకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో నెక్స్ట్ అయితే వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత అయితే కోసి కడిగి పెట్టుకున్న పొటాటోస్ వేసుకోవాలి. పొటాటోస్ ఇలాగే కట్ చేసుకుంటే ఫ్రైకి లుకింగ్ బాగుంటుంది. తర్వాత మూత పెట్టి ఉడికిద్దాము. పొటాటోస్ అయితే చూడండి కొంచెం ఉడికాయి. తర్వాత ఇందులోని కప్పు వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ అయితే ఖచ్చితంగా వేయాలి, లేదంటే ఉడకకుండా గట్టిగా ఉండిపోతాయి. నెక్స్ట్ ఇవి ఫాస్ట్గా ఉడకాలంటే ఆ వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఉడికించాలి. చూడండి ముక్క ఎంత బాగా ఉడికిందో. నెక్స్ట్ అయితే టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ వేసుకున్న తర్వాత అవి ఉడికిపోయిన తర్వాత కారం వేయాలి. కారం అయితే తక్కువే వేయాలి, అప్పుడే బాగుంటుంది ఫ్రైకి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఫ్రై. బాగా కలుపుకోవాలి. ఆ వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి మ్యాక్సిమం వాటర్ అంతా పోయింది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అయితే టేస్టింగ్ టైం. ఫ్రై అయితే చాలా కలర్ఫుల్గా ఉంది, స్మెల్ కూడా చాలా బాగుంది. నేనైతే వడ్డించుకుంటున్నాను. ఈ ఫ్రై అయితే మేము పప్పుచారు కాంబినేషన్లో కానీ చేశాను. సో పప్పుచారు పొటాటో ఫ్రై అనేది ఆల్వేస్ బెస్ట్ కాంబినేషన్. రెండు వడ్డించుకున్నాను. ఆ ముద్ద కలుపుకొని పొటాటో ఫ్రై పెట్టుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంది. దుంప కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా కుక్ అయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. ప్లేటు చూస్తేనే తెలుస్తుంది. ఫుల్గా అయితే తిన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.